మీ వద్దకు ఎవరైనా వచ్చి తక్కువ ధరకు బ్యాంక్ బంగారం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారా? అయితే మీరు తీవ్రమైన డేంజర్లో పడ్డట్టే. అమాయకత్వమా లేక అత్యాశ? కేటుగాల మాయమాటలు నమ్మి లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఒక సంచలన ఉదాంతం బాపట్ల జిల్లాలో వెలుగు చూసింది. జైలు నుండి విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ఒక కిలాడి నేరస్తుడు పక్కా స్కెచ్తో నమ్మక ద్రోహానికి తెరలేపాడు. గ్యాంగ్తో కలిసి డెకాయిట్ తరహాలో బెదిరించి లక్షల నగదుతో పరారయ్యాడు. అసలు ఆ బాపట్ల జిల్లా ఎద్దులపల్లి పరిధిలో ఏం జరిగింది? ఆ కిలాడీల గోల్డ్ ట్రాప్ వెనుక ఉన్నటువంటి అసలు మోసగాళ్ళు ఎవరు? పోలీసులు వీరిని ఎలా పట్టుకున్నారు? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాపట్ల జిల్లా ఎద్దులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించినటువంటి గోల్డ్ స్కామ్ కేసులో పోలీసులు భారీ విజయాన్ని సాధించారు. మే 17వ తేదీన పోలీసులు జరిపిన మెరుపు దాడిలో దేవరకొండ నరసింహారావు అలియాస్ చింటూతో పాటు అతనికి సహకరించిన బ్రూస్లీ అనే నిందితులను కాకిలు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఏకంగా 14,22,300 రూపాయల నగదును సీజ్ చేశారు. ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారి పాత నేరస్తుడైన గౌతమ్ అలియాస్ బ్రూస్లీ. కేవలం 5 రోజుల క్రితమే జైలు నుండి విడుదలైనటువంటి బ్రూస్లీ బయటకు రాగానే మళ్లీ తన పాత బుద్ధిని చూపిస్తూ ఈ భారీ స్కెచ్ వేశాడు. గనపూడి గ్రామానికి చెందినటువంటి దబ్బకోటి నాని అనే అమాయక వ్యక్తిని టార్గెట్ చేసి నమ్మించి గొంతు కోశారు ఈ మోసగాళ్లు. ఈ కేటుగాల మోసాల మాండిస్ యాప్ అని వింటే కనుక ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. చోటపురానికి చెందినటువంటి బ్రూస్లీ బాధితుడు నానిని కలిసి తన తల్లికి సంబంధించిన భారీ బంగారం బ్యాంకులో ఉందని, అది ఇప్పుడు వేలానికి వచ్చిందంటూ నమ్మబలికాడు. తక్కువ ధరకే ఆ బంగారాన్ని బ్యాంకు నుండి విడిపించి ఇస్తానంటూ మాయమాటలతో ట్రాప్ చేశాడు. నిందితుడు మాటలను నిజమని నమ్మినటువంటి బాధితుడు నాని ఎలాగైనా తక్కువ ధరకు బంగారం దక్కుంటుందనే అత్యాశతో మే నెల 8వ తేదీన 17 లక్షల రూపాయల భారీ నగదును బ్యాగ్లో సర్దుకొని నిందితులు చెప్పినటువంటి ఒక వైన్ షాప్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. ఒంటరిగా వచ్చిన నానిని బ్రూస్లీ అతని స్నేహితుడు చింటూ కలిసి ఆయుధాలతో బెదిరించారు. ప్రాణాలు కావాలా, డబ్బులు కావాలంటూ డెకాయిట్ తరహాలో దాడి చేసి ఆ 17 లక్షల రూపాయల నగదును లాక్కొని క్షణాల్లో అక్కడి నుండి పారారయ్యారు. సర్వస్వం కోల్పోయినటువంటి బాధితులు ఎద్దులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టి చివరికి 2 నిందితులను పట్టుకుని మెజార్టీ నగదును రికవరీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రమౌళి ప్రజలకు ఒక కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి మోసాలు కేవలం ఇక్కడే కాకుండా వివిధ జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ముఠాలుగా ఏర్పడి చేస్తున్నారని స్పష్టం చేశారు. కేవలం తక్కువ ధరకు బంగారం వస్తుందని అత్యాశ వల్లే ప్రజలు ఇలాంటి కిలాడీల బారిన పడి జీవితాలను గుల్ల చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేటుగాల వద్ద అసలు బంగారమే ఉండదని, కేవలం మాటల గారిడితోనే మోసం చేస్తారని, బంగారం కావాలనుకుంటే నమ్మకమైన షాపుల్లోనే కొనుగోలు చేయాలంటూ డీఎస్పీ ప్రజలను అలర్ట్ చేశారు. ఇక నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఇటువంటి మోసాలకి ఎక్కువగా ఎప్పుడు జరుగుతాయంటే అత్యాశ పోయినప్పుడే జరుగుతుంటాయి. అత్యాశే వీటికి మెయిన్. చాలామంది ఇది కాకుండా ఇటువంటి మోసాలు వేరే వేరే జిల్లాల్లో కానీ స్టేట్లో కానీ జరుగుతున్నాయి. వీళ్ళు చెప్పేది ఒకటే, మా దగ్గర బంగారం ఉంది, మేము మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పే లోపలికి ఎక్కువ మంది ఆశపడుతున్నారు. ఆ ఆశే ఇటువంటి మోసాలకి దోహదం చేస్తుంది. దయచేసి ఎవరు ఆశపడకండి. మీకు కావాలంటే పోయి బంగారం షాప్లో కొనుక్కోండి, కానీ వీళ్ళ దగ్గర బంగారం అసలు లేకుండానే ఆ మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది మోసపోతున్నారు. దయచేసి అటువంటి ట్రాప్లో పడవద్దు, మీరు నష్టపోవద్దు. థ్యాంక్ యూ. చూసారుగా, తక్కువ ధరకు వస్తుందనే ఒకే ఒక్క అత్యాశ ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో. కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలాంటి కేటుగాళ్ల చేతుల్లో పెట్టి రోడ్డున పడొద్దంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. చట్టాన్ని హేళన చేస్తూ జైలు నుండి రాగానే మళ్లీ మోసాలకు పాల్పడే అక్రమార్కులకు ఈ కేసు ఒక గట్టి హెచ్చరిక. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు పట్టుకున్నారు. కానీ ప్రజల్లో మార్పు రానంత వరకు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి.
కాబట్టి అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకండి. ఇది ఇప్పటికైనా మారాల్సిన సమాజం. నిరంతరం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.